ఆ రోజు ప్రవాళిక యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన నువ్వు మున్సిపల్ మంత్రి గుండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలికి అంటారు. ఇప్పుడు కూడా వెదవలాగానే మాట్లాడుతున్నావు, ఆ రోజు కూడా వెదవలాగానే ప్రవర్తించినావు. ఏమన్నావా ఆయన లవ్ అఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు. అంటే ఇంత గాలికి మాట్లాడే వెదవవు వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి గమనించాలా, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయప్రాంతులయ్యి కొంతమంది విదేశాలకు పారిపోయినరు, కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు. మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాన్వాయ్ల గురించి అడుగుతా ఉన్నావు. అరే అవులా, నువ్వు అవులగానివిరా, మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు. ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకొని తెలంగాణ సెంటిమెంట్ ను పక్కకు పడేసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు. చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు. ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యకేం పనుడరా, మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా? 2000 కార్లను తీసుకొని మహారాష్ట్రకు పోయిండు. అవసరం ఆరారా కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది, ప్రారంభించిందే నువ్వురా. నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్లని గులగొడుతున్నాం, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. డయాస్ మీద నాకు చెప్పినావు, హనుమంతన్నా నువ్వు మధ్యలో రాకు, చెడ్డ పేరు వస్తుంది, మేము మంచి చేద్దామనుకుంటున్నాం, మూసి మీద ఉన్న ఇండ్లని కొట్టేస్తాము, అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉన్నని కొట్టేస్తామన్నారు. అన్నది నువ్వే, ప్రారంభించింది నువ్వే, డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే. 10 సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపిండ్రు. ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్రా ఇండ్లు? ఇచ్చిన ఇండ్లకు బిల్లు ఇయ్యలే. ఆ 9,000 కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం, కాంగ్రెస్ లో పుట్టుక నుంచున్న వాళ్ళు, బీజేపీలో పుట్టుక నుంచున్న వాళ్ళు, ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలు వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుండ్రు. నాకెందరో మహారాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు, ఇలా ఫోన్లు ఆఫ్ చేసుకుండ్రు, మా దగ్గర డబ్బులు తీసుకుండ్రు, వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరని. అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే. నువ్వు చేసింది అందరికి తెలుసు. నా కుటుంబ సభ్యులే చేసినావు, నా గన్మెన్లే చేసినావు, నా దోస్తులే చేసినావు. నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసిండ్రా. నీకు ఇదే పని. హీరోయిన్లు ఏం మాట్లాడుతుర్రు, వీళ్ళేం మాట్లాడుతుండ్రు. మొన్న జర్నలిస్ట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది, ఆ ఘనత కూడా నీకే దక్కింది. ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది, నాకు ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు. ఫామ్ హౌస్ ఎంతమందికి ఉన్నాయిరా మీ దాంట్లో? పూర్ణచంద్రకు ఉందా ఫామ్ హౌస్? అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్రా, మీ బొంద మీరు దవ్వుకుంటుండ్రు. ఇది గమనించాలా. తప్పకుండా బుక్కు రాస్తా. మీ 10 ఏళ్ల రాజకాలు మళ్ళీ ఇలా మీరు దళితుల్ని సంసారానికి మనకోకుండా చేసిర్రా. నేరల్ ఇన్సిడెంట్లా వాళ్ళు 10 సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపిండ్రు. ఆయన ఉష్కే మాఫియాకు అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన 3rd డిగ్రీ యూజ్ చేసింది. ఆ ఘనత నీకు దక్కింది. నువ్వు ఏం చేసినావురా? పెద్ద పడగొడుతున్నావు. ఇవాళ లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే. ఇవాళ టోటల్ జీవితాలు, ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు, ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా. ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ను ఇటుగొట్టు, ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి, ఇటుగొట్టు అన్నారు. ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలలో ఉన్నారా.
వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ వాళ్ళు, అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు ఇవాళ సీకు లెక్క పెడుతున్నారు. అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్క పెట్టే రోజులు వస్తాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు హరీష్ రావుకి ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు. మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టిట్యున్సీ, నీ కాన్స్టిట్యున్సీల రాబాయి, నీ కాన్స్టిట్యున్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీద చేసినావు. కావాలంటే సందీప్ జా సిరిసిల్ల కలెక్టరు మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఇప్పుడు ఇవన్నీ తెలివారా నీకు? చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు.